మోక్షము. ఇవాల్టి నుంచి ఒక్క 4 రోజుల పాటు మోక్షము అనే విషయం మీద మనం కొంచెంగా చర్చిద్దాం. సామాన్యంగా మానవులు వాడేటటువంటి పదం ఏమిటి అంటే మోక్షం. ప్రతివాడు కూడా నాకు ఇదే ఆఖరి జన్మ కావాలి, మరు జన్మ అనేది ఉండకూడదు, నాకు మోక్షం వచ్చేయాలి, ఇలాంటి కోరికలన్నీ కూడా కోరుతూ ఉంటాడు. అసలు మోక్షం అంటే ఏమిటి? ఆ విషయం ఎవరైనా ఒక్కసారి ఆలోచించారా? మోక్షం అంటే ఏమిటి? దాన్నే మనం ముక్తి అంటాం. మీకు వెంటనే అనుమానం వస్తుంది, ముక్తి వేరు మోక్షం వేరు కదండి. ఇది మీకు అంటే అనుమానం వెంటనే వస్తుంది. అనుమానం మీకు లాజికల్గా చెప్పాలి అంటే ముక్తి వేరు మోక్షం వేరు. కానీ ఈ రెండింటి యొక్క ఫలితము అనేది ఒకటే. ముక్తికి మోక్షానికి తేడా ఉంది. ఏమిటి తేడా ఉంది? సాకారాన్ని ఉపాసన చేసేటటువంటి వాడు ముక్తి పొందుతాడు, నిరాకారోపాసన చేసేవాడు మోక్షం పొందుతాడు. ఇది ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా. ఇక రెండో విషయం ఏమంటే, సాకారోపాసన చేసినటువంటి వాడు ముక్తి పొంది పరమపదం చేరతాడు. అక్కడ అంగుష్టమాత్ర దేహుడై, అంటే సూక్ష్మ శరీరాన్ని ధరించి అపరబ్రహ్మ దగ్గరే ఉంటూ, అపరబ్రహ్మ అంటే ఎవరిక్కడ? పరబ్రహ్మకి ప్రతిరూపం. ఎవరు ఈ పరబ్రహ్మకి ప్రతిరూపం? మీరు ఎవరినైతే దేవత అని చెప్పేసి ఆరాధిస్తూ ఉన్నారో ఆ దేవత పరబ్రహ్మకి ప్రతిరూపం అవుతుంది. అంటే ఇక్కడ చిన్న ఉదాహరణ మనం చెప్పుకోవాలి అంటే, శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నారనుకోండి. శ్రీకృష్ణ పరమాత్ముడు పరబ్రహ్మ అయితే మరి ఆయన సాకారాన్ని ధరించి ఉన్నాడు కదా. సాకారాన్ని ధరించి ఉన్నటువంటి వాడే ఇక్కడ అపరబ్రహ్మ. ఆయన ఉండేటటువంటి చోటు, ఆయన ఎక్కడ ఉంటే అదే పరమపదము. కాబట్టి ఈ ముక్త పురుషుడు మరణానంతరం పరమపదాన్ని చేరతాడు. చేరి అక్కడ ఆ అపరబ్రహ్మ దగ్గర సూక్ష్మ శరీరాన్ని ధరించి అక్కడే ఉంటూ, అక్కడ జరుగుతూ ఉన్నటువంటి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది వివిధోత్సవాలు కూడా దర్శిస్తూ తిలకిస్తూ కల్పాంతం దాకా అక్కడే ఉంటాడు. మరి కల్పాంతాన ఏమవుతాడు? కల్పాంతాన ఆ సాకార బ్రహ్మ కూడా ఉండదు. సాకార బ్రహ్మ కూడా నిరాకారంలో కలిసిపోతుంది, తన ఆకారాన్ని వదిలిపెట్టేస్తుంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నేను ఈ మాట చెప్తే మీకు చాలామంది కోపం వస్తుంది. అదేంటండి, మా సాకార బ్రహ్మ కాస్త పోయి నిరాకారంలో కలుస్తుందా అని మీకు కోపం వస్తుంది. కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారం చాలించాడు కదా. అంటే ఏమయ్యాడు? సాకారం కాస్త నిరాకారంలో లీనమైపోయింది. శ్రీరామచంద్రుడు అవతారాన్ని చాలించాడు, అంటే సాకారం నిరాకారంలో లీనమైపోయింది. కాబట్టి కల్పాంతాన సాకారం కాస్త నిరాకారంలో లీనమైపోతుంది. అలా లీనమైపోయేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ ముక్త పురుషులు ఉన్నారే, వీళ్ళు కూడా ఆ సాకార బ్రహ్మతో పాటుగా నిరాకారంలో లీనమైపోతారు.
ఇది మోక్షం. ముక్తి అంటేనేమో పరమపదాన్ని చేరి ఆ సాకార బ్రహ్మ దగ్గరే కాలం వెళ్ళబుచ్చటం. మోక్షము అంటే పూర్తిగా, అంటే మరణానంతరము నిరాకారం అయిపోవటం, నిరాకార బ్రహ్మలో లీనమైపోవటము. అంటే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అయిపోవటము. ఇది నిరాకారం. దీన్ని మోక్షము అంటారు. సరే, ఇప్పుడు చూడండి, ఈ మోక్షము అంటే ఏమిటి అసలు? స్వరూపస్థితిలో ఉండటము, ఇదే మోక్షం. మానవుడు తన యొక్క స్వరూపస్థితిలో ఉండటాన్నే మోక్షము అని అంటారు. మళ్ళీ అనుమానం వస్తుంది ఇక్కడ. స్వరూపస్థితి అంటే ఏమిటండి? మానవుడు యొక్క అసలు రూపం ఏమిటి? మానవుడు తనెవరు? తన యొక్క అసలు స్థితి ఏమిటి? తన యొక్క అసలు రూపం ఏమిటి? ఇది మనకు కావాలి ఇక్కడ. మానవుడి యొక్క అసలు స్థితి, అసలు స్వరూపం ఏమిటి అంటే పరమేశ్వర స్వరూపమే. ఎందుకని మానవుడు పరమేశ్వరుడే అని ఎలా చెప్తున్నాం మనం? జీవుడే దేవుడు అంటున్నాం. ఎందుకని, ఎలా చెప్తున్నాం? మొట్టమొదటికి వెళ్ళండి సృష్టి ప్రారంభానికి. సృష్టి జరుగుతూ ఉన్నది. ఈ సృష్టి జరిగే ముందు జగత్తులో అన్ని రకాలైనటువంటి జీవులు కూడా ఆవిర్భవించినాయి. పశువులు, పక్షులు, మృగాలు, భూచరాలు, జలచరాలు అన్నీ వచ్చేసినాయి. చెట్లు, చేమలు, అడవులు, కొండలు, గుట్టలు అన్నీ వచ్చేసినాయి. ఆఖరుగా ఆవిర్భవించినటువంటి వాడే మానవుడు. మానవుడు ముందురాల ఆఖరుగా వచ్చాడు. ఇప్పుడు అంటే మానవుడు ఆవిర్భవించే సమయానికి ఈ జగత్తంతా కూడా సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ మానవ దేహాన్ని సృష్టించాడు ఈ పరమేశ్వరుడు. సృష్టించిన తరువాత ఈ మానవ దేహంలో నేను లేకపోతే ఎలాగా, నేను కూడా ఉండాలి కదా అనుకున్నాడు. ఎలా ఉండాలి? ఈ దేహంలోకి నేను ప్రవేశించాలి. సరే, ప్రవేశించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి పైనుంచి, రెండోది కింద నుంచి. పైనుంచి అంటే బ్రహ్మరంధ్రం ద్వారా ప్రవేశించాలి. కింద నుంచి పాయు, ఉపస్థ ఈ మార్గాల ద్వారా లోపలికి ప్రవేశించాలి. అయితే పరమేశ్వరుడు బ్రహ్మరంధ్రం ద్వారా మానవ శరీరంలో ప్రవేశించాలి అని అనుకున్నాడు. ఇప్పుడు ఆకార సంజ్ఞ కలిగినటువంటి పరమేశ్వరుడు సకార సంజ్ఞ కలిగినటువంటి ప్రకృతితో కలిసి శబళ బ్రహ్మమై బ్రహ్మరంధ్రం గుండా మానవ దేహంలో ప్రవేశించాడు. అంటే చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుడు ఇప్పుడు బ్రహ్మరంధ్రం గుండా మానవ దేహంలో ప్రవేశించాడు. కాబట్టి మానవుల్లోకి వచ్చేసాడు. ఇప్పుడు చూడండి, మానవుల్లో ఉన్నటువంటిది ఎవరు? పరమేశ్వరుడే. అందుకే దీన్ని జీవాత్మ అని అన్నాం. ఆత్మ అంటే పరమేశ్వర స్వరూపం. ఇది మీకు అందరికీ తెలిసిందే. మరి మానవ శరీరంలో ఉన్నటువంటిది జీవాత్మ, జీవుడిలో ఉన్నటువంటి ఆత్మ, కాబట్టి దీన్ని జీవాత్మ అని అంటూ ఉన్నారు. బయట చరాచర జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటిది పరమాత్మ. ఈ రకంగా జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మ ఈ దేహంలో ప్రవేశించి జీవాత్మ అనబడ్డాడు. ఇలా అనబడినటువంటి ఈ జీవాత్మ, ఈ పరమాత్మే జీవాత్మ. ఈ జీవాత్మ తిరిగి పరమాత్మగా మారిపోవాలి అంటే అది వీలవుతుందా? నాకు ఈ జీవితం నచ్చలేదండి, నాకు ఈ జీవాత్మ వద్దు, ఈ దేహం వద్దు, లౌకికమైనటువంటి క్షణభంగురమైనటువంటి సుఖాలన్నీ నాకు వద్దు, నేను మళ్ళీ
పరమాత్మగానే ఉంటాను అనుకున్నాడు. అనుకుంటే అది వీలవుతుందా? అవుతుంది. ఎలా? ఏమీ లేదు, వచ్చిందోనే నువ్వు వెళ్ళిపో. వచ్చిన మార్గాన్ని గుర్తుంది కదా, నువ్వు ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపో, మీ ఇంటికి నువ్వు చేరతావు. అంటే నువ్వు కాస్త మళ్ళీ పరమాత్మ స్వరూపంగా మారిపోతావు, అంతే. చూడండి ఎంత తేలిగ్గా ఉందో. దీన్నే మోక్షము అని అంటారు. జీవిలో ఉన్నటువంటి జీవాత్మ తాను పరమాత్మగా మార్పు చెందటము, పరమాత్మలో లీనమైపోవటము, ఇదే మోక్షము. అదేగా ఇప్పుడు చెప్పుకుంది మనం. మరణానంతరము ఈ మానవ దేహంలో ఉన్నటువంటి ఈ జీవాత్మ ఆ పరమాత్మలో కలిసిపోవటము, నిరాకారంలో కలిసిపోవటము, అదే మోక్షము. పరమేశ్వరుడు నిరాకారుడు అని ఎందుకు చెప్తున్నాం? ఆయనకు ఆకారం లేదు కాబట్టి. ఆకారం లేదా? ఉంది, లేకపోవటం ఏంటి? అసలు పరమేశ్వరుడికి ఆకారం లేదని ఎవరు చెప్పారు? ఉంది. ఏమిటి ఆయన ఆకారం? చరాచర జగత్తంతా కూడా అతని స్వరూపమే. ఈ జగత్తులో దృశ్యమానమైనటువంటివి, అదృశ్యమైనటువంటివి అన్నీ కూడా ఆ పరమేశ్వర స్వరూపమే. నది, నదాలు, అడవులు, కొండలు, ఎడారులు ఇవన్నీ కూడా పరమేశ్వర స్వరూపమే. భూచరాలు, కేచరాలు, జలచరాలు ఇవన్నీ కూడా పరమేశ్వర స్వరూపమే. కంటికి కనిపించేవి, కంటికి కనిపించనివి, ప్రాణమున్నవి, ప్రాణం లేనివి, చలనం ఉన్నవి, చలనం లేనివి అన్నీ కూడా పరమేశ్వర స్వరూపమే. కాబట్టి పరమేశ్వరుడు అంటే ఎవరు? చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు. చాందోగ్యోపనిషత్తులో చెప్పాడు చూడండి, ఈ లోకంలో ఉన్నటువంటి, ఈ జగత్తులో ఉన్నటువంటి దిశలు కూడా పరమేశ్వర స్వరూపమే. అంతేకాదు నది, నదాలు, అడవులు, కొండలు, ఎడారులు అన్నీ కూడా పరమేశ్వర స్వరూపమే. అంటే దృశ్యమానమైనటువంటివన్నీ కూడా పరమేశ్వర స్వరూపమేను అన్నాడు. ఇంకా ఏం చెప్పాడు? ఆకాశంలో కనిపిస్తూ ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవి కూడా పరమేశ్వర స్వరూపమేను అన్నాడు. ఇంకా నీ దేహంలో ఉన్నటువంటి ప్రాణం బ్రహ్మ, దృష్టి బ్రహ్మ, శ్రోత్రం బ్రహ్మ ఇవన్నీ కూడా పరమేశ్వర స్వరూపమే. అంటే చరాచర జగత్తులో పరమేశ్వర స్వరూపం కానటువంటిది ఏది కూడా లేదు, అన్నీ పరమేశ్వర స్వరూపమే. ఇది మనకి చెప్తూ ఉన్నటువంటి విషయం. కాబట్టి ఈ పరమేశ్వరుడు ఏ ఆకారంలో ఉన్నాడు? ఇప్పుడు జగత్తులో ఉన్నటువంటి అన్ని రూపాలు, అన్ని ఆకారాలు కూడా పరమేశ్వర స్వరూపాన్ని అని చెప్తూ ఉన్నాం. అలాంటప్పుడు పరమేశ్వరుడు ఎలా ఉన్నాడు అంటే ఏం చెప్తాం మనం? ఒకే ఇంట్లో ఉన్నటువంటి వాడికి ఆయన ఎక్కడ ఉంటాడయ్యా అంటే, అదిగోనండి ఫలానా ఇంట్లో ఉంటాడు, ఆ ఇంటి అడ్రస్ ఇది అని చెప్తాం. ఊరంతా ఆయన ఉండే చోటే, అన్నీ ఆయన ఇళ్ళే. ఏ ఇంట ఉంటాడో ఆయనకే తెలియదు. ఇలాంటి సమయంలో ఈయన ఎక్కడ ఉంటాడు అని అడిగితే ఏం చెప్తాను చెప్పండి? మనకి తెలియదు కదా. అందుకే ఆయనకు అడ్రస్ ఉంటూ ఎక్కడుందండి, ఆయనకు అడ్రస్ లేదు అంటాం. అదే పరమేశ్వరుడి విషయంలో జరుగుతోంది. జగత్తంతా వ్యాపించి ఉన్నాడు, అన్ని రూపాలు తనవే, అన్ని రూపులు నిరూపమైన వాడా, ఆది మధ్యాంతములు లేక అలరువాడా, అన్ని రూపాలు ఆయనవే. మరి అలాంటప్పుడు ఏ రూపంలో ఉంటాడని చెప్తాం? అందుకే మనం పరమేశ్వరుణ్ణి నిరాకారుడు, అరూపుడు, ఆకారం లేనటువంటి వాడు, రూపం లేనటువంటి వాడు అని చెప్తా ఉన్నాం. అది ఇక్కడ. సరే, ఇప్పుడు మానవ శరీరంలోకి ఈ పరమాత్మ ప్రవేశించింది అన్నాం. ఆత్మ అంటే పరమేశ్వర స్వరూపము అని చెప్పుకున్నాం మనం. ఇక్కడ మనం రెండు పదాలు వాడుతూ ఉంటాం, జీవాత్మ, పరమాత్మ అని.
చరాచర జగత్తంతా ఆక్రమించి ఉన్నటువంటి, వ్యాపించి ఉన్నటువంటి ఆత్మనే పరమాత్మ అని అంటారు. అదే పరబ్రహ్మ. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దాన్నే పరబ్రహ్మ అంటారు. మరి జీవాత్మ అంటే ఏమిటి? ఇది కూడా పరమాత్మ యొక్క స్వరూపమే. అయితే కేవలము ఒక జీవి యందు మాత్రమే ఉన్నది కాబట్టి దాన్ని జీవాత్మ అని అంటారు. దాన్ని జీవాత్మ అని అంటారు. కాబట్టి ఇక్కడ మానవుడు తన యొక్క స్వరూప స్థితిని చేరటాన్నే, మానవుడి యొక్క స్వరూపము అంటే ఏమిటి? అసలైన రూపం ఏమిటి? పరమాత్మ. ఆ పరమాత్మగా మారటాన్నే, దాన్నే మోక్షము అని అంటారు. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాం, స్వరూపము అంటే ఆత్మ, ఇదే పరబ్రహ్మ స్వరూపం. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏమిటి అంటే, నేను అంటే పాంచభౌతికమైనటువంటి ఈ దేహం కాదు, నేను అంటే పరమాత్మ స్వరూపాన్ని. అందుకే సగభగవత్ చెప్పారు చూడండి, ఎవరయ్యా నువ్వు అంటే శివోహం 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 శివోహం. పంచభూతాల్లో ఏది నేను కాదు, వాయువు నేను కాదు, నిప్పు నేను కాదు, నీరు నేను కాదు, ఆకాశం నేను కాదు, భూమి నేను కాదు. మరి ఎవరివయ్యా నువ్వు? చిదానంద రూపం శివోహం శివోహం. చిదానంద రూపం కలిగినటువంటి వాణ్ణి అంటే ఎప్పుడూ కూడా ఆనంద సముద్రంలో, ఆనంద డోలికలలో తేలియాడేటటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని, పరబ్రహ్మ స్వరూపాన్ని నేనేను అని అంటారు. అది ఇక్కడ ఆత్మ అంటే. కాబట్టి నేను అంటే పాంచభౌతికమైనటువంటి దేహం కాదు. ఇక్కడ ఇంకో విషయం ఏమంటే, ఈ దేహము అనేది ఎప్పటికైనా సరే నశించిపోయేది. దేహం శాశ్వతమైనటువంటిది కాదు. దేహము అంటే ఇక్కడ ఏ రకమైనటువంటి దృశ్యమానమైనటువంటి వస్తువు కూడా శాశ్వతమైనటువంటిది కాదు. దృశ్యమానమైనటువంటివన్నీ కూడా నశించిపోయేవే. రూపం ఉన్నటువంటి ప్రతి వస్తువు ఇవాళ కాకపోతే రేపు తన యొక్క రూపాన్ని వదిలేస్తాయి. నామం ఉన్నటువంటి తమ యొక్క నామాన్ని వదిలేస్తుంది. రూపం ఎప్పుడైతే పోయిందో నామం అప్పుడే పోతుంది. నామరూపాలు రెండు కలిసే ఉంటాయి. కాబట్టి రూపం పోయింది అంటే నామం కూడా పోయిందనే లెక్క. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటి? ఆత్మ. ఈ ఆత్మ అంటే ఏమిటి? రూపం లేనటువంటిది, నామం లేనటువంటిది, సత్యము, నిత్యము, శాశ్వతమైనటువంటిది, నాశనం లేనటువంటిది, ఎన్నటికీ నశించనటువంటిది. నిన్న ఉన్నది, ఇవాళ ఉన్నది, రేపు ఉంటుంది. అది ఆత్మ అంటే. అటువంటి ఆత్మస్వరూపాన్ని నేను. అంతేగాని నేను అంటే దేహం కాదు, నేను అంటే ఆత్మ అనే విషయాన్ని ఇక్కడ భగవత్పాదులు వారు చెప్పారు మనకి. చిదానంద రూపం శివోహం శివోహం అంటే ఆ పరమేశ్వర స్వరూపాన్నే నేను అన్నారు. అటువంటి ఆత్మస్థితి ఏదైతే ఉన్నదో దాన్ని మనం స్వరూపస్థితి అని అంటాం. ఆ ఆత్మస్థితి, దాన్ని స్వరూపస్థితి అని అంటాం మనం. ఈ స్వరూపస్థితిలో ఉండటాన్ని ఇక్కడ మోక్షము అని అంటారు. స్వరూపస్థితిలో ఉండటాన్నే మోక్షము అంటారు. అయితే ఇందాక మనం చెప్పుకున్నాం, ముక్తికి మోక్షానికి తేడా లేదు అన్నాం. కానీ లాజికల్గా రెండు వేరు అన్నాం. లాజికల్గా వేరు ఎలా ఉంటాయో చెప్పుకున్నాం ఇందాక. మరి రెండింటికి తేడా లేదు అని ఎందుకంటున్నాం అంటే, ముక్తి పొందిన వాడికి కానీ మోక్షం పొందిన వాడికి కానీ ఇద్దరికీ కూడా మరు జన్మ అనేది ఉండదు. జన్మరాహిత్యం జరుగుతుంది. అంటే ఫలితం ఒకటే. ముక్తికి మోక్షానికి ఫలితం ఒకటే. అందుకే ఈ రెండింటికి తేడా ఏమీ లేదు, రెండు ఒకటేను అని చెప్తున్నాం. మరి ఈ స్వరూప స్థితిలో ఉండటాన్నే మోక్షము అని అంటారు అన్నాం. బాగుంది. ఈ మోక్షము అనేది ఎలా వస్తుంది? ఇది ఇక్కడ
ఇక్కడ ఇంకో విషయాన్ని మనం గ్రహించాల్సింది ఏమిటి అంటే, మోక్షము అంటే జ్ఞానస్వరూపం. భగవంతుడు ఆత్మ అన్నాం. ఏమిటి ఆత్మ అంటే, ఏమిటి పరబ్రహ్మ అంటే? జ్ఞానం, శుద్ధ సత్వ జ్ఞానము. అది ఇక్కడ జ్ఞాన రాశి. పరమేశ్వర సాక్షాత్కారం జరిగింది అన్నాడు. ఏమిటి పరమేశ్వర సాక్షాత్కారం అంటే? ఏం జరిగింది నీకు? కంటికి ఏం కనిపించింది? కొన్ని వేల కోట్ల సూర్యుల యొక్క కాంతితో, కొన్ని వేల కోట్ల చంద్రుల యొక్క చల్లదనంతో, కొన్ని వేల కోట్ల మెరుపు తీగలు ఒక్కసారిగా మెరిస్తే ఎంత కాంతితో ఉంటుందో అంత కాంతితో ఆ పరమేశ్వర స్వరూపం సాక్షాత్కరించింది అన్నాం. నీ కళ్ళ ముందు కనిపించింది. ఇది జరిగినటువంటిది. అంటే పరమేశ్వర స్వరూపం తెల్లని కాంతితో ప్రకాశిస్తూ ఉన్నది. కొన్ని వేల కోట్ల సూర్యుల యొక్క కాంతితో అన్నాం. మరి సూర్యకాంతిలో వేడి అనేది ఉంటుంది కదా. మనం ఈ భూమి మీద ఉంటూ 45 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉన్నది అంటేనే మనం భరించలేకుండా ఉన్నాం కదా. మరి సూర్యుడు కొన్ని వేల డిగ్రీల ఉష్ణోగ్రతతో భగా మండుతూ ఉంటాడు అని చెప్పుకున్నాం మనం. సూర్యుని గురించి ఎప్పుడు చెప్పేటప్పుడు అక్కడ చెప్పాం. మరి అటువంటి ఆ సూర్యుడిని, అది కూడా ఒకటి కాదు, కొన్ని వేల కోట్ల సూర్యులు ఒక్కసారిగా వస్తే ఆ వేడి మనం భరించగలమా? ఇక్కడ అందుకే చెప్పింది, కొన్ని వేల కోట్ల సూర్యుల యొక్క కాంతితో, అంతేగాని ఆ వేడితో కాదు. సూర్యుడి యొక్క వేడి కాదు ఇక్కడ. ఆ సూర్యుడిలో ఉన్నటువంటి కాంతి మాత్రమే ఉంటుంది. ఆ కాంతిలో చల్లదనం ఉంటుంది అన్నాడు. ఎలా? కొన్ని వేల కోట్ల చంద్రుల యొక్క చల్లదనంతో, ఆ చల్లదనం అనేది కలిసి ఉంటుంది. మెరుపు తీగల యొక్క కాంతితో, ఇక్కడ కాంతి చల్లదనంతో ఉంటుంది, అంతేగాని వేడి ఉండదు. అటువంటిది కాబట్టి పరమేశ్వర స్వరూపము అంటే కేవలము జ్ఞానము, జ్ఞాన రాశి. ఆ జ్ఞానానికి గుర్తే తెలుపు. తెలుపు జ్ఞానానికి గుర్తు. అందుకే ఇక్కడ జ్ఞాన రాశి. కాబట్టి ఇక్కడ ఈ పరమేశ్వర స్వరూపం సాక్షాత్కరించింది అని మనం చెప్తున్నాము అంటే నీవు జ్ఞానోదయం అయింది అనేది లెక్క. అందుకే ఈ మోక్షం పొందటం అనేది కేవలము జ్ఞానం వల్లనే మాత్రమే సాధ్యమవుతుంది, ఇంకో రకంగా సాధ్యం కాదు. జ్ఞానం వల్లనే సాధ్యమవుతుంది. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం, శుద్ధ సత్తా మాత్రమైనటువంటి జ్ఞానమే స్వస్వరూపము. నీ యొక్క అసలు స్వరూపం ఏమిటి అంటే ఆత్మ అని చెప్పుకున్నాం, పరమాత్మ. ఆ పరమాత్మ ఎవరు అంటే శుద్ధ సత్తా మాత్రమైనటువంటిది పరమాత్మ. అదే జ్ఞానము, అదే మోక్షము. కాబట్టి మోక్షము అంటే శుద్ధ సత్తా మాత్రమైనటువంటి జ్ఞానము ఏదైతే ఉన్నదో అదే స్వస్వరూపము. దాన్నే మోక్షము అని అంటారు. కాబట్టి ఈ మోక్షం రావాలి అంటే మనకు కావాల్సింది ఏమిటి? జ్ఞానం కావాలి. జ్ఞానికి మాత్రమే మోక్షం వస్తుంది. అజ్ఞానికి ఎప్పుడూ కూడా మోక్షము అనేది రాదు. అయితే స్వరూపస్థితిలో ఉంటూ చలించకుండా స్వరూపస్థితిలోనే ఉండేటటువంటి వాళ్ళకి అజ్ఞానము అనేది ఉండదు. ఎప్పుడు స్వరూపస్థితిలోనే ఉంటాడు, అతడికి ఇంకా అజ్ఞానము అనేది ఉండదు. అజ్ఞానము అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ చలించకుండా స్వరూపస్థితిలో ఉండేటటువంటి వాళ్ళకి అజ్ఞానము అనేది ఉండదు. అతడికి రాగద్వేషాలు అనేవి ఉండవు. ఇప్పుడు ఇక్కడ అజ్ఞానము అని అన్నాం కదా, ఈ అజ్ఞానం ఎలా ఉంటుందో ఏమిటో అది కూడా ఒకసారి మనం చూద్దాం.